హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మన చిక్కుడుకాయ కోడిగుడ్డు కూర ఎలా తయారు చేసాలో చూద్దాం. వీడియో అయితే చూడండి. ముందుగా 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత 3 టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక 8 పచ్చిమిరపకాయలు కూడా తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లను వాటర్లో వేసి ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత తీసి చల్లీలో వేసి పైన తొక్కంతా కూడా తీసేసి నీట్గా చేసుకోవాలి. కోడిగుడ్లు నీట్గా ఉల్చుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 4 గుడ్లు అందులో వేసుకోవాలి. తర్వాత అందులో పసుపు వేసుకొని నీట్గా కోడిగుడ్లు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా కోడిగుడ్లు బ్రౌన్ కలర్ రావాలి. ఇలా అయితే కోడిగుడ్లు నీట్గా వేసుకున్నట్టే. తర్వాత ఉల్లిపాయలు ప్యాన్ పెట్టుకుని అందులో వేసుకోవాలి. అవి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు నీట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. అవి కూడా బాగా మగ్గవాలి. మొత్తం అన్నీ కూడా అడుగట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. అలా ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుకాయలు కూడా అందులో వేసుకుని కలుపుకోవాలి. అవన్నీ కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒక 2 నిమిషాలు నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడా మొత్తం మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకుని మొత్తం ఒకసారి కలపెట్టుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి. అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1.5 నుంచి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్న 4 కోడిగుడ్లు ఇందులో వేసేయాలి. కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు చిక్కుడుకాయ కూర రెడీ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.